భారతదేశంలో ముస్లిం దాతృత్వ ఆస్తులు వక్ఫ్లు ఎలా నిర్వహించబడతాయో మార్చడం వక్ఫ్ సవరణ బిల్లు 2025 లక్ష్యం. ఇక్కడ ముఖ్య అంశాలను సరళంగా వివరించడం జరిగింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ముస్లియేతరులను చేర్చడం. ఈ ఆస్తులను నిర్వహించే వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతరులను నియమించడానికి బిల్లు అనుమతిస్తుంది. ఇది పరిపాలనను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది, కానీ ముస్లిం హక్కుల గురించి ఆందోళనలను లేవనెత్తింది. 1 లైక్ ప్లీజ్. ప్రభుత్వ పర్యవేక్షణ పెరిగింది. వక్ఫ్ ఆస్తులను ధృవీకరించడంలో మరియు వివాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారం ఉంటుంది. ఇది మసీదుల వంటి చారిత్రాత్మక ప్రదేశాలను జప్తు చేయడానికి దారితీస్తుందని విమర్శకులు భయపడుతున్నారు. డాక్యుమెంటేషన్ అవసరం. ఆస్తి స్థితిని నిరూపించడానికి వక్ఫ్ బోర్డులు చెల్లుబాటు అయ్యే పత్రాలను అందించాలి. ఇది అధికారిక రికార్డులు లేని ఆస్తులను ప్రభావితం చేయవచ్చు. ఇది వివాదాలకు దారితీయవచ్చు. కేంద్రీకృత రిజిస్ట్రేషన్. అన్ని వక్ఫ్ ఆస్తులను 6 నెలల్లోపు నమోదు చేయాలి. పారదర్శకతను పెంచుతుంది, కానీ అధికారిక నియంత్రణను కూడా పెంచుతుంది. న్యాయ జోక్యం. కోర్టులు ఇప్పుడు వక్ఫ్ వివాదాలలో జోక్యం చేసుకోవచ్చు. ఇది వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని కొందరు భావిస్తారు. ఇది ఎందుకు ముఖ్యం? పారదర్శకత వర్సెస్ నియంత్రణ. ప్రభుత్వం ఇది పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంచుతుందని వాదిస్తుంది. విమర్శకులు దీనిని ముస్లిం ఆస్తులను నియంత్రించే ప్రయత్నంగా చూస్తున్నారు. ముస్లిం సమాజంపై ప్రభావం. ఇది తమ హక్కులను హరిస్తుందని మరియు చారిత్రక ప్రదేశాల నష్టానికి దారితీస్తుందని చాలా మంది ముస్లింలు భయపడుతున్నారు.